నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1150 ఎస్ఎఫ్టీ సౌత్ ఫేసింగ్తో ఉన్న 2 BHK గ్రూప్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి ఇది మనకి బిర్లా జంక్షన్ దగ్గర ఉన్న మోర్ ఉంటుంది కదండి, దాని దగ్గరలో వస్తుంది. ఈ గ్రూప్ హౌస్కి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే యూడిఎస్ అండి, అన్డివైడెడ్ షేరు 42 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అంటే ఇంచుమించుగా మనకి 42 lakhs వరకు అదే వర్త్ ఉంటుంది. హాల్ సైజ్ చాలా బాగుందండి. ఫ్లోరింగ్ అంతా కూడా ప్యూర్ మార్బల్స్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే ఇంకొక 200 years ఉంటుంది అన్నట్టుగా అయితే చాలా స్ట్రాంగ్ అనిపించింది బిల్డింగ్ అయితే. రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి. సౌత్ ఫేసింగ్కి వాస్తు ప్రకారంగా రైట్ సైడ్ రావాలి కాబట్టి కిచెన్ వచ్చింది. కిచెన్ సైజు మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. ఎక్కువ వెంటిలేషన్ కూడా ఏర్పాటు చేశారు కిచెన్లో. స్టవ్ బల్లో సింగిల్గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ ఇచ్చారు. ఎక్కువ స్పేస్ అయితే మధ్యలో ఉందండి, కొన్ని కబోర్డ్స్కి కిచెన్ బల్లకి మధ్యలో. మనం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే దీని పక్కన మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్. 1150 ఎస్ఎఫ్టీ కాబట్టి మనకి హాల్ సైజ్ అయితే చాలా చక్కగా దిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే వెరీ లాజికల్ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి రెగ్యులర్ బెడ్రూమ్ లాగా వచ్చింది. 6x6 అయితే పడుతుంది. వెంటిలేషన్ అయితే స్ట్రైట్గా కనిపిస్తుంది. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి. కొన్ని ఫ్లాట్లలో అయితే ఈ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ కింద ట్రీట్ చేస్తుంటారు. ఆ సైజులో అయితే ఈ సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది. అటాచ్డ్గా మనకి చివరిలో ఒక బాత్రూమ్ వచ్చింది. రెండు కూడా వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్లో అయితే టబ్ బాత్ కూడా ఏర్పాటు చేశారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే కిచెన్ లాగా అంత పెద్దది వచ్చిందండి. బెడ్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఈ రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సీలింగ్ బేసిక్ మోడల్ అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే 200% బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు అండి. ఫ్లోరింగ్ అంతా కూడా ప్యూర్ మార్బల్స్. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. డబుల్ వెంటిలేషన్ అయితే ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్కి వచ్చింది. కన్సిల్ మిర్రర్, కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. రైట్ సైడ్లో మనకి వెరీ లార్జ్ స్కేల్ అయితే హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. హోటల్స్లో ఉన్నట్టయితే లుక్ వస్తుంది అక్కడ. ఇంచుమించు మనకి కిచెన్ కన్నా పెద్ద సైజులో ఉందని చెప్పొచ్చండి. ఆ చివరిలో మనకి టబ్ బాత్ ఉంది. ఓల్డ్ మోడల్, కావాలంటే మనం జస్ట్ రీప్లేస్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. 2 వీలర్ పార్కింగ్ అయితే 1-2 మన ఇంటి ముందు అయితే పెట్టుకోవచ్చండి. చాలా ఎక్కువ స్పేస్ ఉంది వరండా కింద. కారు పెట్టుకోవాలనుకుంటే కాస్త దూరంలో అయితే అవకాశం ఉంది. కారు పెట్టుకోవడానికి లేదని చెప్పడానికి అయితే లేదు. కారు కూడా పెట్టుకోవచ్చు. మంచి ఆప్షన్ అండి. గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎవరు తీసుకుంటారో వాళ్ళు పెయింటింగ్ వరకు చిన్న చిన్న కరెక్షన్లు చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవచ్చండి. యూడిఎస్ అయితే మేజర్ ప్లస్ పాయింట్. తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్కి దగ్గరగా పెద్ద గ్రూప్ హౌస్ దొరకడం అంటే ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రేర్గా వస్తుంటాయి. ఇది ఒక ఆప్షన్ అండి. మేము కొన్ని వీడియోస్కే లక్కీ ఫ్లాట్స్ అని మేము పెడుతున్నాము. దాదాపుగా 1600 వీడియోస్లో మేము అప్రాక్స్గా ఒక 4-5 మాత్రమే లక్కీ అని చెప్పి పెట్టామండి. అలాగే ఈ యొక్క గ్రూప్ హౌస్కి కూడా లక్కీ హౌస్ అని చెప్పి ట్యాగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎక్కువ ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. రేర్ ఆప్షను, తక్కువ బడ్జెట్లో ఇలాంటి పెద్దది దొరకడం రోడ్డుకి దగ్గర. ఈ గ్రూప్ హౌస్ తాలూకా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా టైటిల్లో మేము మెన్షన్ చేస్తున్నామండి. దయచేసి గమనించగలరు. యూడిఎస్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. గాలి వెలుతురు ఎక్సలెంట్గా ఉంటుంది. హాల్ సైజు బాగుంది. 1150 ఎస్ఎఫ్టీ రీజనబుల్ కాస్ట్కి వచ్చిందని చెప్పి ఆలోచన చేస్తే మనకి ప్లస్ పాయింట్లు ఎక్కువ కనబడతాయి. ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.